ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇలా మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీకు ఒక క్లుప్తమైన ఇంపార్టెంట్ మెసేజ్ని షేర్ చేసుకుంటానండి. ఏంటంటే అది మనకి వర్షిప్ అంటే ఏంటి, అలానే దేవుణ్ణి ప్రైజ్ చేయడం అంటే ఏంటి, అలానే థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి, ఈ మూడిటికి వ్యత్యాసాలు ఏంటి అనేది మనం చాలా క్లుప్తంగా చూద్దాం. చూడండి, మనకి అందరూ ఏమనుకుంటారంటే దేవుణ్ణి ఆరాధించడము అంటే ఏమనుకుంటామంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఆయన మన జీవితంలో చేసిన మేళ్లకి, మన జీవితంలో దేవుడు ఏదైతే మేళ్లు చేశాడో ఆ మేళ్లని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెల్లించడం వర్షిప్ అనుకుంటాం. వాస్తవానికి వర్షిప్ అంటే అది కాదండి. అసలు వర్షిప్ అంటే ఏంటో క్లియర్గా మీకు నేను వాళ్ళ చెప్తాను. అంతకన్నా ముందు మనము యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి అంటే చూద్దాం. థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అవునండి, ఇది ఎప్పుడు చేస్తామంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, మన జీవితంలో చేసినటువంటి మేళ్లు ఏవైతే ఉంటాయో, దేవుడి చేత మనం ఏదైతే పొందుకున్నామో దానికి మనం దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చెప్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాగే దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి జీవనాన్ని ఇచ్చాడు, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. సో వీటన్నిటికీ కూడా మనం ఏంటంటే మనం థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలి. దేవుడు అంటే గ్రేట్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలి, థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలి. సో దేవుడికి మనము థ్యాంక్స్ చెప్తాం. లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్, ఫర్ ఆల్ ద బెనిఫిట్స్, ఫర్ ఆల్ ద ప్రొవిజన్ యూ హ్యావ్ గివెన్ ఇన్ మై లైఫ్ అని మన దేవుడిని మనము ఏం చేస్తామండి, థ్యాంక్స్ గివింగ్ చేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయితే ప్రైజింగ్ అంటే ఏంటంటే పొగడటం అండి. దేవుణ్ణి ప్రైజ్ చేయటము లేదా కీర్తించడము ఏంటంటే ఆయన్ని పొగడటము. దేన్ని బట్టి అంటే దేవుడికి ఉన్నటువంటి సర్వశక్తిని బట్టి, దేవుడికున్న సర్వశక్తి, సర్వాధికారము, అలానే సర్వజ్ఞాని, దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ భూమి ఏదైతే ఉందో దేవుడు తన జ్ఞానముతో సృష్టించాడు. ఈ విశ్వము కానివ్వండి, ఈ నక్షత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు తన మహాజ్ఞానముతో సృష్టించాడు. ఇది దేనికి సూచిస్తుందంటే ఆయన సర్వశక్తికి సూచిస్తుంది. ఆయన అబిలిటీ, ఆయన స్ట్రెంగ్త్, ఆయన సూపర్ పవర్స్, ఆయన సూపర్ పవర్ని బేస్ చేసుకొని మనము దేవుడిని ఏం చేస్తాం, పొగుడుతాం. వి ప్రైజ్ ద లార్డ్. లార్డ్, వి ప్రైజ్ యూ ఫర్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ అంటాం. దేవా, నిన్ను కీర్తిస్తున్నాం, ఎందుకంటే ఈ సమస్తము కూడా కలిగింది నీ వల్లే నాయన. సో దేవుడు ఏదైతే గొప్ప కార్యాలు చేశాడో, ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించి చేశాడో, దానికి మనం ఏం చేస్తామండి, యూ విల్ ప్రైజ్ హిమ్, పొగుడుతాం దేవుడిని. అది ప్రైజింగ్ అంటే. వర్షిప్ అంటే ఏంటంటే ఆరాధన అనేది ఏంటంటేనండి, ఆరాధన అనేది దేవుడి యొక్క గుణాలకు సంబంధించింది. దేవుడు అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, దాన్ని బట్టి మనం దేవుడికి బోడౌన్ చేస్తాం, దాన్ని బట్టి దేవుడికి మనం ఆరాధిస్తాం. ఆరాధన అనేది చాలా డీప్ వర్క్ అండి. అది ఆరాధన అంటే థ్యాంక్స్ గివింగ్ కాదు, ఆరాధన అంటే ప్రైజింగ్ కూడా కాదు. ఆరాధన అనేది చాలా ఇంకా లోతైనది. ఆరాధించడము అంటే మనం ఇక దేవుణ్ణి కంప్లీట్గా అనుసరించడమే. ఆరాధన అంటే దేవుణ్ణి అనుసరించడమే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎవరికన్నా అభిమానిగా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, అతనంటే పిచ్చి అభిమానాన్ని పెంచుకుంటే అతను ఏవైతే డ్రెస్సులు వేసుకుంటున్నాడో, అతను ఎలా హెయిర్ స్టైల్ దూకుంటున్నాడో, సో ఆ వ్యక్తి ఏదైతే చేస్తాడో, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా నడుస్తున్నాడో, సో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే ఈ వ్యక్తి కూడా అనుసరిస్తాడు, ఎందుకంటే అతన్ని బాగా ఆరాధిస్తున్నాడు కాబట్టి. సో ఆరాధన అనేది ఏంటంటే ఇంకా డీప్ వర్క్ అండి. అది హృదయపూర్వకంగా మన దేవుణ్ణి ఆరాధించాలి అని ఉంటుంది బైబిల్లో. సో ఆరాధన అంటే ఏంటంటే దేవుణ్ణి అనుసరించడం ఒకటి. రెండవదిగా మెయిన్గా ఏంటంటే ఆరాధన ఎప్పుడు చేస్తాము, ఎందుకు చేస్తాము దేవుడికి అంటే ఆయనకున్న మంచి లక్షణాలు, గుణగణాలను బట్టి. ఆ గుణగణాలు ఎవరికీ ఉండవు. అంటే ఉదాహరణ, దేవుడు పరిశుద్ధుడు అని ఉంది. సో పరిశుద్ధత అనేది మనుషుల వల్ల అది సాధ్యం కానే కాదు, అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. సో అందుకనే దేవదూతలు ఏం చేస్తున్నారంటే రాత్రింబగళ్ళు మానక ప్రభువా నీవే పరిశుద్ధుడు 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 అని రాత్రింబగళ్ళు మానక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకని? పరిశుద్ధత అనేది ఆయన క్వాలిటీ.
అలానే దేవుడు చేసిన కృప, అదొక క్వాలిటీ. దేవుడు కృప చూపిస్తున్నాడు. అంటే ఇంకా మనము పాపలంగా ఉండంగానే దేవుడు ఏం చేస్తున్నాడంట, మన కోసం మరణించాను అని ఉంటుంది. అంటే ఏంటంటే అది ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప త్యాగాన్ని దేవుడు చేశాడు. అందుకు మనం దేవుడిని మొక్కుతాం. అలానే దేవుడు అతన్ని శిక్షించినప్పుడు, దేవుడిని సిలువ వేసినప్పుడు, ఎప్పుడైతే ప్రభువుని సిలువ వేస్తారో, సిలువ వేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రభువా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటాడు. ఇది ఎవరికైనా సాధ్యమా అండి? అంతలా ప్రభువుని టార్చర్ పెడితే, అంతలా ప్రభువుని విసిగిస్తే, అంతలా టార్చర్ పెట్టి సిలువేస్తే ఆయన ఏమంటున్నాడంటే, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేవుని యొక్క గుణగణాలు, క్వాలిటీస్, దేవుని యొక్క క్వాలిటీస్ని బట్టి దేవుని మనం ఆరాధిస్తాం. ఎందుకంటే ఆ లక్షణాల గుణాలు ఎవ్వరు కూడా చూపించలేరు, చాలా కష్టమైనవి. సో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటంటే అనుసరించడం, దేవుణ్ణి అనుసరించడం అదొకటి. రెండోదిగా ఆయనకున్న మంచి లక్షణాలు, మంచి గుణగణాలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. సో ఆరాధన అనేది ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ అండి. ఆరాధన అనేది ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. మన అనుదిన జీవితంలో దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన జీవిత విధానం ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుడి మాట వినడం ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుని యొక్క గుణాలను మనలోనికి ఇంబైబ్ చేసుకోవడం, ఆ దేవుని యొక్క మంచి లక్షణాలను మనలో ఇంబైబ్ చేసుకోవడం, తద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. సో ఆరాధన అంటే ఇంకా డీప్ వర్క్ అనేది. సో ఈ మూడు కూడా మనం చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి కీర్తించాలి, అలానే దేవుడిని మనం ఆరాధించాలి మందిరానికి. ఈ ఆరాధన అనేది ఈ మూడు కూడా మనం ఎక్కడన్నా చేయొచ్చు. ఇంట్లో చేయొచ్చు, మందిరంలో చేయొచ్చు, లేదంటే మనం పనిచేసే చోట. సో మన హృదయంలో ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి మనం ఆ హృదయంలో దేవుని ఆరాధన కలిగి ఉండాలి. అయితే దేవుడి గుణాల గురించి మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఇంకొంచెం డీప్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఈ మూడింటికి వ్యత్యాసం, తేడా మీకు తెలుసుకోవాలి.